కిలోమీటర్లు వెళ్తామా అది పోతే పోయిన తర్వాత బాగా కనబడుతుంది ఇక్కడ దగ్గర నాకు పెక్కిద్దాం అంటారు ఆ పెక్కిచ్చినాక బండి ఎక్కుతారు బండి ఎక్కినాక అప్పుడే ఉంటుంది పోనీ లభించా పోనీ వంట మీద పోనీ అంటుంది అప్పుడేమైతుంది అవునే కాదా మధ్యాహ్నం తాగి బండి నడుపుతాం పక్కన ఎస్ఐ గారు నీ ప్రాణాన్ని కాపాడాలని ఒక 300 ఫైన్ ఇద్దండి బుద్ధి రావని అప్పుడు దానికి పక్కకి అని చెప్పరాని మాటలు అంటారు కదా అవునా కాదా ఎందుకు చేస్తారని ఆలోచిస్తాం మద్యం సేవించి మత్తులోన మీరు పోలులోన ముంచెట్టు పెట్టుతూ రై రై మంటూ దూసుకుపోతుంటే మద్యం సేవించి మత్తులోన మీరు సిల్లు పోలులోన ముంచెట్టు పెట్టుతూ రై రై మంటూ దూసుకుపోతుంటే అట్లా పోతుంటే ఏమంటారు ఇంకటి కనబడతా కూడా నాకంటే కూడా కొట్టువారి సైడ్ కొట్టు మద్యం సేవించి మత్తులోన మీరు సిల్లు పోలులోన ముంచెట్టు పెట్టుతూ రై రై మంటూ దూసుకుపోతుంటే మీ ముందు వెళ్ళే వాహనాలను దాటుటకు రాని స్పీడు పెట్టి అదుపు తప్పి మీరు తమ్ములారా మీ ప్రాణాలు విడిచిరా సెల్ ఫోన్లో మాట్లాడుతూ అన్నలారా మీరు డ్రైవింగ్ చేయొద్దు తమ్ములారా అయ్య గుటకాలు నలుగుతూ అన్నలారా మనము డ్రైవింగ్ చేయొద్దు అన్నలారా మద్యము సేవించి అన్నలారా మనము డ్రైవింగ్ చేయొద్దు అన్నలారా ఎనిమిది పెట్టుకో తమ్ములారా మీ ప్రాణాలు కాపాడు అన్నలారా ఎనిమిది పెట్టుకో తమ్ములారా మీ ప్రాణాలు కాపాడు అన్నలారా హెల్మెట్ పెట్టుకో తమ్ములారా అన్నలారా మీ ప్రాణాలు కాపాడు అన్నలారా ఎందుకంటే ఒక 300 రూపాయల హెల్మెట్ అన్న మన ప్రాణాలను కాపాడుతుంది మన కుటుంబాన్ని కాపాడుతుంది ఇంటికి పెద్ద దిక్కు ఇంటి యజమాని ఆ ఇంటి యజమానికి ఏమైనా జరిగిందనుకో ఆ ఇల్లంతా రోడ్డున పడుతుంది అవునా కదా చెప్పాలి ఆ ఇల్లంతా రోడ్డున పడుతుంది పెద్ద దిక్కు లేకుండా అయిపోతుంది అప్పుడంతా ఆగలాగా వంగడంగా అంత అయిపోతుంది కాబట్టి దయచేసి అవ్వలకు చెప్తాను ముఖ్యంగా అవ్వలకు అక్కలకు హెల్మెట్ లేకపోతే మీ కొడుకులకు కానీ మా అయ్యనాన్ని కానీ బయటకు పోనీయదు అంగబెట్టి 2 కూతురు ఏం కాదు హెల్మెట్ లేకపోతే అసలే పోనీయదు కొత్తిమీర కొడుకంతా అలా ఆగే ఈడి దగ్గర కాదు నువ్వు బండి నడుచుకుంటావు అటు పోతావు వాడు అమ్మ బండి తిప్పుకొని పోతావు అవునా కదా మరి ఎందుకు గురించి చెప్తావు మన గురించి కదా మన ప్రాణం గురించి కదా మీరేమన్నా పగనమ్మా ఫైన్ ఇస్తానికి అయ్యో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోడు దర్జాగా కూడా ముంగడికి ఇప్పుడు సార్ చెప్పినట్టు పోతగా కూడా బొచ్చ చేసుకొని ఇట్లా బొచ్చ ఉప్పించుకొని ఇట్లా పోతే సెలవు చేస్తాం మేమే కాబట్టి దయచేసి మీరు అన్ని సూచనలు పాటించండి మన జీవితాలలో వెలుగుల్ని పని కోరుతూ దయచేసి ఎవరైనా మాట్లాడాలంటే ఒకసారి మాట్లాడతారా ఎవరైనా చెప్పాలి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా మాట్లాడగలుగుతారా చెప్పాలి ఎవరు లేరా ఓకే తర్వాత మనకు సార్ ఇంకో విషయం చెప్పాడు క్షణిక ఆవేశంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుంటే పోయేదేమున్నది ప్రాణం పోతుంది నీ కుటుంబం ఏం కావాలి ఫ్రెండ్స్ ఈ సందర్భంగా ఎంత బుద్ధిగా మాట్లాడితే శ్రీనివాసు తల్లి ఎంత కష్టపడి తండ్రి ఎంత కష్టపడి పిల్లలను పోషిస్తారు పిల్లలను కంటారు అన్నదానికి ఇదైంది దానికి మేము స్పందనగా ఒక 8 శాలలు తెచ్చి ఏ కొడుకులైతే ముందుకు కడతారో ఆ కొడుకులతోని ఆ తల్లికి సన్మానం చేయించడానికి మేము ఒక ఆలోచన చేస్తున్నాం తన పాడతారు కదా ఎవరన్నా మీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే కొడుకులు మీ తల్లిని పట్టుకొచ్చి ఇక్కడ సన్మాన గ్రహీతలు కావాలని కోరుతున్నారు. మంచి సందేశం సార్, చాలా మంచి సందేశం. ఇప్పుడే తెలిసిపోతుంది ఇక
ఇప్పుడే తెలిసిపోతుంది మనకు తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉందో, తల్లి మీద ఎంత ప్రేమ ఉందో. ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను దయచేసి చెప్తున్నా, 7వ తరగతిలో మనిషి ఎంత వయసు ఉంటుంది మళ్ళీ సార్ మీరు చెప్పాలి. 7వ తరగతిలో ఎంత వయసు ఉంటాడు? 7th క్లాస్లో 12 నుంచి 13 ఉంటాడు. 13 సంవత్సరాల వయసులో కూడా మా ఆయన బుధాన్ని ఎక్కించుకొని బయలుదేరించాడు. 13 సంవత్సరాల వయసులో